గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది ఫస్ట్. అసలు ఏ హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. ఎట్లా చెప్పుకుంటారంటారు? సో రైట్ క్వశ్చన్, దట్ క్వశ్చన్ నీడ్స్ టు బి అడ్రస్డ్. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. చిన్నానను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడ్ మీద రక్తం పూసినారు. అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడ్డినెస్ వచ్చి, తాను మూర్చొచ్చి గిడ్డినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి వెనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించి